హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి చూపిస్తున్నారు అనుకుంటున్నారా? వేడి అన్నంలోకి ఈ ఎగ్ కారం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చపాతీలోకి అన్నంలోకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది పిల్లలకు పెట్టాలి కాబట్టి లైట్గా కలుపుకుంటున్నాను అనమాట. బాగా వచ్చింది సార్. దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ మనం చూసాము. ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ మనం ఇప్పుడు చేసేది కోడిగుడ్డు వెల్లుల్లి కారం అనమాట. ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి పొట్టుతో సహా వేస్తాను అనమాట. అది మీ ఇష్టం. కారం 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ సాల్ట్. ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం అయింది. ఇప్పుడు మనం ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ వేసుకున్నాము. జీలకర్ర, తాలింపు గింజలు, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, సాల్ట్ ఆల్రెడీ వెల్లుల్లి కారణేసాం కాబట్టి కొంచెం సాల్ట్. ఇట్లా ఉల్లిపాయలన్నీ సైడ్కి అనేసి ఒక 2 eggs మాత్రం నేను దాంట్లో వేసుకున్నాను. ఎక్కువ కలపకుండా ఒక 5 minutes ఇలా చేస్తే తర్వాత తీసుకున్నాను. ఎక్కువ కదిపితే పొరట్లాగా అయిపోతుంది అన్నమాట. ఇది కొంచెం పెద్ద సైజు ఇచ్చేలాగా ఇలా కలపకుండా చేయాలి. ఒక వైపు ఉడికిన తర్వాత ఇట్లా రెండో వైపు ఇలా టాన్ తిప్పుకుంటూ చేయాలి. కట్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కారం వేసుకొని ఇదంతా కలిసిపోయేలా మిక్స్ చేయాలి. ఇలా అంతా కలిసేలాగా డ్రైగా వేసుకోవాలి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ ఒకసారి చూసుకోవాలి. అవసరమైతే మళ్ళీ సాల్ట్ వేసుకోవాలి. నాకు కొంచెం సాల్ట్ పట్టింది, కొంచెం వేసుకున్నాను. కొంచెం డ్రై అవ్వనిచ్చి చపాతీలోకి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది అన్నమాట. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.